హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు మహిమా మహిమా యేసుకే
మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసయ్యా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హల్లెలూయా దేవానికి స్తోత్రం అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా నా అధికముగా దయచేయు ప్రేమమయా సంగమంత స్వరమెత్తి నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హల్లెలూయా 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 హృదయపూర్వకంగా మన చేతులైనలోకి చాపి నా రక్షక నీకే వందనాలు దేవానికి స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామంటే దేవుని గణపరుస్తామయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇంకాస్త బిగ్గరగా దేవానికి వందనాలను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం We worship you Lord hallelujah నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము
ప్రసాదించుము. నీ పాద సేవలో, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. దేవా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి స్వరమెత్తి సంగమత. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ఇంతవరకు దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము హౌ టు లివ్ విక్టోరియస్లీ, విజయవంతముగా జీవించడం ఎట్లు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాల్లో కూడా ఆయన తన సహోదరుల వంటి వాడుగా కావలసి వచ్చింది. అంటే రక్తమాంసములలో పాలివాడై అన్ని విషయాల్లో కూడా తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అయితే ఆయన శోధించబడ్డాడు, కానీ శోధనకు గురి కాలేదు. శోధించబడడం వేరు, శోధనలో పడిపోవడం వేరు. శోధించబడడం అనేటటువంటిది ప్రతి మానవుడికి కూడా ఎదురయ్యే సమస్య. శోధనలో పడతావా లేక శోధన నుంచి పారిపోతావా అనేది నీ వ్యక్తిగత జీవితం మీద, నీవు తీసుకునే నిర్ణయం మీద, నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డాడు, శోధనలో ఉన్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. గనుక శోధించబడినటువంటి వారికి సహాయం చేసేటటువంటి సహాయకుడిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన దేవుడు నమ్మదగిన వాడు, మనకు సహాయం చేయడం నమ్మదగిన వాడు అనే విషయం మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మనమందరం కూడా నూతన పరచబడిన వారుగా ఉండాలి, నూతన పరచబడినటువంటి జీవితాన్ని జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా నూతనంగా సృష్టించబడిన వారమై, నూతన పరచబడిన వారమై, మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనమందరం కూడా నూతన పరచబడి, పవిత్ర పరచబడి, ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. మనమందరం కూడా నూతన పరచబడడానికి రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నూతనత్వం అనేది దేవుని దగ్గర నుంచి మన జీవితంలోకి ఈ నూతన పరచబడిన జీవితం, మన చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డం,
మనము రూపాంతర పొందినటువంటి అనుభవంలోకి రావడం, వీటి ద్వారా మన జీవితంలో మనమందరం కూడా నవీన స్వభావమును ధరించుకున్న వారమై, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి దాన్ని పరిత్యజించి దాన్ని వదిలేసి క్రీస్తునందు సృష్టించబడినటువంటి వారమై, నూతన పరచబడిన జీవితాన్ని కలిగిన వారమై, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనమందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదానికి, విజయవంతమైన జీవితానికి మార్గం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే మనమందరం నూతన పరచబడడం ద్వారా ఈ యొక్క నూతన మార్గం అనేది మన ముందు ఏర్పడుతుంది. కాబట్టి మనము గొప్ప ధైర్యంతో విజయవంతమైన జీవితం జీవించటానికి దోహదపడుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి మనమందరం కూడా తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో పాతి పెట్టబడ్డాము. పాతి పెట్టబడినటువంటి మనము పాప స్వభావాన్ని పాతి పెట్టాము, నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ఉన్నాము. ఈ నూతన స్వభావం కలిగినటువంటి మనమందరం కూడా ఈ స్వభావంతో ముందుకు వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది? రోమా 7:6లో, ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితిని వదిలిపెట్టి పాప స్థితిని, ప్రాచీన స్థితిని, ఇదివరకు ఉన్నటువంటి అలవాట్లు, ఇదివరకు ఉన్నటువంటి పద్ధతులన్నింటిని కూడా వదిలిపెట్టేసి ఈరోజు ఆత్మానుసారమైనటువంటి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయన సేవ చేస్తూ, ఆయన పూజిస్తూ, ఆరాధిస్తూ ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడైతే నవీన జీవితాన్ని, నూతన జీవితాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉంటామో అప్పుడు మనమందరం కూడా విజయవంతమైన జీవితం, విక్టోరియస్ లైఫ్, ఈ విజయవంతమైన జీవితం యేసు జీవించాడు. రక్తమాంసములో పాలివాడైనా, మనందరి వంటి వాడైనా, ఆయన శోధింపబడిన, శోధనలో నుంచి తప్పించబడిన వాడై, శోధనకు లోబడకుండా శోధన జయించి మనందరికి కూడా శోధించబడుతున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీకు సహాయం చేస్తానని ప్రభు చెప్పి శోధన సమయంలో మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనకు సహాయం చేయుటకు గాను, తన కృప మనకు అనుగ్రహించుటకు గాను మనమందరం కూడా ప్రార్థన చేసుకోవలసిన వారుగునా. అయ్యా, నేను విజయవంతమైన జీవితం జీవించడానికి నువ్వు నమ్మదగిన వాడవని నేను నమ్ముచున్నాను. అలాగే నన్ను నూతన పరిచి నాకు నూతన జీవాన్ని నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం అని ప్రభు పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రార్థించవలసిన వారుగునా. అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించుటకు గాను మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, విజయవంతముగా జీవించేట్లు అనే అంశము రెండవ రోజు కూడా మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. యేసు ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు. మీ సహాయం వల్ల, మీ కృప వల్ల మేము జయిస్తాము అనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు సహాయం చేస్తూ, మాకు తోడుగా ఉంటూ, మా పక్షంగా మీరు ఉంటూ, మీ కృపను మాకు దయచేసి పాపులమైన మమ్మలను, ప్రాచీన స్వభావం కలిగిన మమ్మలను నూతన పరిచి, రూపాంతర పరిచి, మీ ఆత్మను మాలో ఉంచి నూతన జీవాన్నిచ్చి, పాపాన్ని, లోకాన్ని, ప్రతి విధమైన శోధనను జయించి మీరు ఏ విధంగానైతే విజయశీలుడుగా ఉన్నారో అలాంటి విజయాన్ని మాకు అందించాలని, మాకు సహాయం చేయాలని మీరు మీ చెయ్యి చాపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సహాయం వల్ల ఈ పరిస్థితులన్నింటినీ కూడా జయించటానికి కావలసిన కృప
మా అందరికీ ప్రసాదించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి నేను ఘనపరుస్తున్నా. ఈరోజు ఎవరు ఏ విధమైన పరిస్థితుల్లో బాధపడుతున్నా, ఏ శోధనలో ఉన్నా, ఓడిపోయామని ఎంతో వేదనతో నలిగిపోతున్నా, విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి మీ సహాయమే మాకు కావాలి. మీరు నమ్మదగిన దేవుడు, నూతన పరిచయ దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీ కృప వల్ల మేము దీవించబడి బలపరచబడి గొప్ప విజయం పొందుకున్న వారమై మా జీవితంలో మా పిల్లలు, మేము, మా కుటుంబాలు, సంఘము అందరూ కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి కృప అనుగ్రహించమని, నీ సహాయం మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విజయవంతమైన జీవితం జీవించడానికి నమ్మదగిన దేవుడు, నూతన పరిచయ దేవుడు మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. రేపటి దినమందు ఇదే అంశంలో 3వ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కూడా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృప మీకు తోడైయును గాక. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి సమృద్ధిగా దేవుడు తీసుకుని వచ్చును గాక, ఆమేన్.